తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో వందనాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలోనే నా స్వభావి వందనములు. ఈ దినము కొన్ని ప్రశ్నలకు సమాధానాలుగా మరి లేఖనాల్లో నుంచి చూద్దాము. ఎందుకంటే గత వారం క్రితము నేను ఒక అంశాన్ని మరి యూట్యూబ్లో పెట్టాను. ఏమిటంటే యేసుక్రీస్తు నిత్యుడా లేక పుట్టినవాడా లేదా కలుగు చేయబడ్డవాడా అనే మాట అని దాని మీద ఒక మెసేజ్ పెట్టినప్పుడు సహోదరులు చాలామంది చూసి మరి దానికి మరి చక్కగా మరి కామెంట్లు పెట్టారు. అందుకై ఆ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నా బ్రదర్సు. మరి సామెతల గ్రంథంలో జ్ఞానం యేసుక్రీస్తు కాదని ఒక సహోదరుడు మరి తెలియజేశాడు. ఆ జ్ఞానం గురించి మరలా మరి ఒక యూట్యూబ్లో ఒక అంశం పెట్టాను. తర్వాత ఒక సహోదరుడేమో యేసుక్రీస్తు దేవునితో సమానుడని, ఒక సహోదరుడేమో యేసుక్రీస్తు వారు యెహోవా ఒక్కటే అని, ఒక సహోదరుడేమో యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు, ఆయన పరలోకంలో దేవుడే, భూమి మీదకి వచ్చినా కూడా తండ్రి అని చెప్పి ఒక సహోదరుడు పెట్టాడు. అలాగే ఒక సహోదరుడేమో యేసుక్రీస్తే మరి ముగ్గురు యేసుక్రీస్తు అని చెప్పి ఇట్లా కామెంట్లు పెట్టారు. కానీ ఒక సహోదరుడు మాత్రం యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎలా కలిగాడు, ఎలా దేవుడు కన్నాడు అనేటువంటి ఆలోచనలు చెప్తూ ఆ సహోదరుడు ఏమన్నాడంటే, మనుషులనైతే దేవుడు చేతులతో కలిగి చేశాడు, సృష్టి అంతటిని కూడా మాటతో చేశాడు, కానీ అయితే యేసుక్రీస్తుని ఎలా కన్నాడు అనేటువంటి ఒక మాటను తెలియజేశాడు. కాబట్టి సహోదరులారా, మరి ఈ రోజున కొన్ని ప్రశ్నలకు మరి నేను ఒక సమాధానంగా ఒక మెసేజ్ని పెడుతున్నా. దయతోటి మరి ప్రశ్నించినటువంటి వారు విని నన్ను కరెక్ట్ చేస్తారని మరి కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. మొదటిగా, యేసుక్రీస్తు దేవునితో సమానుడా అనే దాని గురించి బ్రదర్ పెట్టినటువంటి సమాధానం చెప్తున్నాను. ఫిలిప్పు 2:6 ఇలా ఉంది. ఆ బ్రదర్ అదే కోట్ చేశాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఈ మాటలో సహోదరుడికి కొంచెము కరెక్ట్గా చదివితే అర్థమైపోతుంది. దేవునితో సమానముగా ఉండుట ఈ మాట వేరు, ఇది సమానముగా అంటే ఈక్వాలిటీని, అంటే ఒక సభలోనో ఒక ప్లేస్లోనో సమానంగా అందరితో కలిసి సమానంగా ఉండేటువంటి మాటగా ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థమవుతుంది. లేదు దేవుడితో సమానుడు, దేవుడు అంతటి ఉనికి కలిగిన వాడు, దేవుడు అంత గొప్పవాడని చెప్పాలంటే ఎలా ఉండాలి? దేవునితో సమానుడు అని ఉండాలి. సమానముగా, సమానుడుగా, సమానుడుగా అని లేదు, సమానముగా అని ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా పరలోకంలో ఉన్నాడు. అంటే మనం ఒక మీటింగ్లోకి వెళ్ళామనుకోండి, ఆ మీటింగ్లో అందరూ మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరం కలిసి ఒకే భోజన పంక్తిలో కూర్చొని తింటున్నాం సమానంగా, అందరం ఒకటే బాలలో. అందులో పెద్దవాళ్ళు, రెవరెండ్లు ఉంటారు, బిషప్లు ఉంటారు, అందరు రకరకాలు ఉంటారు, ఇంకా ఆహ్వానించినట్టు పెద్దలు ఉంటారు, అందరం కలిసి భోంచేస్తాం అనుకోండి. అది ఈక్వాలిటీ, స్థలం ఈక్వాలిటీ, అంతే తప్ప దేవునితో సమానుడు కాదు. అలాగనే మరి లేఖనాలు చూద్దాం. యెషయా గ్రంథం 46:9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి, దేవుడును నేను దేవుడును, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు అనే మాట ఇక్కడ యెషయా గారు తెలియజేస్తున్నాడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను పోలిన వాడు ఎవడూ లేడని చెప్పి మనకు తెలిసిన విషయాలే. అలాగే ఇవే మాటలను మరి రుజువుకి ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథం 49:19 కూడా ఉంది. 49:19. అలాగే యెషయా గ్రంథం 46:5 ఇవి కూడా చదివితే ఖచ్చితంగా ఆ మాటకు మనకు సమాన అర్థం ఇస్తాయి. అలాగే యోహాను గారు రాసిన సువార్త 14:28 యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల
నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మరి సమానుడు అని, ఒకవేళ శరీరంతో ఉన్నాను కాబట్టి దేవునితో సమానుడు కాదని, తండ్రి గొప్పడని చెప్పుకుంటూ వచ్చాం. మరి పరలోకంలో వెళ్ళినా కూడా దేవుని కుడి పార్శ్వనే కూర్చున్నాడు కానీ దేవుని సీట్లో కూర్చోాలా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట రైటు. తండ్రి నాకంటే గొప్పవాడు అన్న తర్వాత తండ్రితో సమానుడు ఎలా అవుతాడు బ్రదరు? కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే ఇంకొక ప్రశ్నకు సమాధానం కూడా చూద్దాము. యెహోవా క్రీస్తు ఒక్కరే అనేటువంటి ఆలోచనలో ఈ సహోదరుడు పెట్టాడు, అది కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనంలో, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడానున్నాము, కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషులు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనివాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతూ, ఇద్దరు మనుషులు సాక్ష్యం రైట్ కదా మీ ధర్మశాస్త్రం ప్రకారంగా, కాబట్టి మేము ఇద్దరం ఉన్నాం, కాబట్టి మేమిద్దరం చెప్పిన మాట కూడా రైటు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నామని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బాగా ధ్యానించాలి. అలాగే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలా అంటున్నాడు యోహాను గారు, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఇక్కడ యోహాను గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వాడు దేవుని యందున్నట్టు లెక్క, దేవుడు వాని యందున్నట్టు లెక్క. అలా కాకుండా యేసే దేవుడని ఒప్పుకుంటే ఇక్కడ దేవుడు వానిలో ఉండడు, అది వాక్య విరుద్ధం. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా ఒప్పుకోవాలి. దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే, అపోస్తుల సాక్ష్యము యేసు దేవుని కుమారుడని, దేవుని సాక్ష్యము యేసు నా కుమారుడని దేవుడు చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నేను మనుష్య కుమారుడును, తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపించాడు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఇంతమంది సాక్ష్యాన్ని మనం కాదనడానికి ఇంకొక మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికే 2వ అధ్యాయం 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, బాగా వినండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అంటే యేసుక్రీస్తుని దేవుడు అంటే దేవుడు క్రీస్తు కాదు, కాబట్టి యేసే క్రీస్తు. కాబట్టి యేసుని క్రీస్తు కాడు అంటున్నామంటే యేసుని దేవుడు అంటున్నామని అర్థం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కాబట్టి తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే అన్న సంగతి ఖచ్చితంగా ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యోహాను గారు క్లారిటీగా చెప్పాడు, తండ్రిని ఒప్పుకోవాలి తండ్రిగా, కుమారుడిగా ఒప్పుకోవాలి తప్ప ఇద్దరిని కలపకూడదు. ఎందుకంటే చాలామందికి మనకు యోహాను సువార్తలో ఏముంటుందంటే, తండ్రి నేను ఏకమై ఉన్నామంటాడు, లేకపోతే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని అంటాడు. అనగానే ఫిలిప్ గారి దగ్గర ఒక మాట, ఈ సందర్భం చాలామంది ఇదే చెబుతుంటారు, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా ఫిలిప్పు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అనగానే అందరూ అపార్థం ఏంటంటే ఈయనే తండ్రి, ఈయనే యేసుక్రీస్తు, ఇంకేంటి దీనికి అర్థం ఏందని చెప్పి చాలామంది ప్రశ్నలు ఎత్తారు. చాలాసార్లు ఇవే ప్రశ్నలు ఎత్తుంటారు. లేకపోతే ఇంకొక ప్రశ్న ఏంటంటే, తండ్రి నేను ఏకమై ఉన్నాను అనగానే ఇంకేందో ఆయన ఈయన ఒకటే కదా అని అంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, అసలు అది ఖచ్చితంగా కాదు. అది ఎందుకంటే ఆత్మీయమైన అర్థం ఏంటంటే, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నారు అంటే ఒకరి ఆలోచన ఒకరు నెరవేర్చుకోవడానికి మేము ఒకటే మాట ఒకటిగానే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పడమే కాకుండా, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు నా యందు మీరును మీ యందు నేనును అని చెప్పి మనల్ని కూడా కలుపుకొని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో ఉండి క్రీస్తు దేవుల్లో ఉంటే మనం దేవుళ్ళం కాదు కదా. అలాగే నేను తండ్రి ఏకమై ఉన్నలాగున
మేము మాత్రమే కాకుండా ఆ శిష్యులే కాకుండా శిష్యులు వాక్యం విన్నటువంటి వారు కూడా మనతో ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు అంటే మనం అందరము ఒకటిగా ఉండాలి, మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తు దేవుల్లో ఉండాలి. కాబట్టి అందరం ఒక్కటంటే దేవుడు తండ్రి, మనందరం కూడా పిల్లలము. ఇదే అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి అర్థం. కాబట్టి తండ్రిని చూడలేరు, ఎందుకంటే ఆయన ఆత్మ. కాబట్టి మీరు నన్ను చూడండి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే నా గుణాలు, నా పద్ధతి, నా ప్రేమ, నా ఓర్పు, నా సహనము, నేను చేసేటువంటి ప్రతి క్రియను చూడండి. నన్ను చూస్తే నా యొక్క ప్రవర్తన వల్ల, నేను చేసే క్రియల వల్ల తండ్రి మీకు అర్థం కావాలి, మీరు గ్రహించగలగాలి. అంతే తప్ప తండ్రిని చూడటం కుదరదు. ఎలా చూస్తావు తండ్రిని? తండ్రి ఆత్మను చూడగలవా? మన ఎదురుగా ఉన్నటువంటి కరెంటు తీగల కరెంట్ ఉందో లేదో మనకు కనపడదు. అట్లాంటిది సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు కళ్ళతో ఎలా చూస్తావు? అందుకనే మీరు ఆయన చూడలేరు కాబట్టి నన్ను గ్రహించండి, నన్ను ఎరగండి అని అంటాడు. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ మాటలకు సాక్ష్యాలు కూడా కావాలనుకుంటే యోహాను గారు రాసినటువంటి సువార్త 14:20 చూడండి. 14:20, అలాగే 17, 20, 22, 20, 21 వచనాలు కూడా చూడండి. ఎందుకంటే తండ్రి యందు నా యందు అనే మాట, ఏకమై ఉన్న మాట అక్కడ చక్కగా రాయబడి ఉంది. కాబట్టి ఇంకో సహోదరుడు ఏమన్నాడంటే పరలోక తండ్రిను, అలాగే యేసే దేవుని కుమారుడు మాత్రమే కాదు, తండ్రి ఆయనే, పరిశుద్ధాత్మ ఆయన, అన్నీ ఆయనని చెప్పి మరి ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు. ఆ విషయాన్ని కూడా మనము లేఖనాల ప్రకారంగా చూద్దాం. నిజంగా ఇక్కడ తండ్రి అంటే దేవుడు. కాబట్టి భూమి మీదకు ఆయన కన్య గర్భంలోకి ఎప్పుడు రాలేదు. దేవుడు మానవుడు కాదు, నరుడు కాదు, మనుషుడు కాదని చెప్పి చక్కగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆయన దేవుడు అంటే ఆత్మ, అంటే సృష్టికర్త, నిర్మించేవాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు కాదంటే ఆయన తగ్గించుకొని రిక్తుడుగా వచ్చాడండి. లేకపోతే ఆయన కూడా నిత్యుడు, దేవునంత శక్తి గలవాడు, దేవుడు అనుకుంటున్నారు. కానీ ఆయన తగ్గించుకొని వచ్చింది ఏంటంటే దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని కూడా తీసివేసుకొని అక్కడ ఉంటే, దేవుని దగ్గర ఉంటే మనకి పెద్ద రాజకుమారుడు అయితే అష్ట ఐశ్వర్యాలతో ఎలా తూగుతామండి. ఎన్నో అవకాశాలు ఉంటాయి, విమానాలు తిరగాలన్నా, కార్లు, ఏసీలు, ఎన్నో మేడలు ఉంటాయి. అలాంటి సౌలభ్యాన్ని, అలాంటి అవకాశాన్ని తగ్గించుకొని ఒక రిక్తుడుగా, ఒక వడ్లవాని కుమారుడిగా, ఒక ఏమీ లేనటువంటి వాడుగా, ఒక పశువుల పాకలో పడుకునేటువంటి దరిద్రత స్థితిలోకి ఆయనకు వచ్చాడు. అది తగ్గించుకున్నాడు. కానీ దేవుడై ఉండి తగ్గించుకొని మనిషిగా రాలేదండి. మనవాళ్ళు అనుకునేది ఏంటంటే తగ్గించుకున్నాడండి అనగానే, శరీరధారిగా తగ్గించుకున్నాడు అనగానే ఎలా తగ్గించుకున్నది ఏంటంటే ఆ రాజకుమారుడిగా ఉండే వైభోగాన్ని తగ్గించుకొని ఒక మనిషిగా, రిక్తుడిగా, ఏమీ లేనటువంటి వాడుగా భూమి మీద కట్టిగా దరిద్రాన్ని అనిపించడానికి వచ్చాడే, అది ఆయన తగ్గించుకున్నది. కాబట్టి ఈ విధంగా దేవుడు భూమి మీదకి రాలేదు. కానీ ఆయన కుమారుడైన క్రీస్తు తను తగ్గించుకొని ఒక కన్య మరియ గర్భం ద్వారా దేవుని కృప వలన పరిశుద్ధాత్మ సహాయంతో భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని కూడా దేవుడే ఆయనకు ధరించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మానవుడు కాదని చక్కగా లేఖనాలు ఉన్నాయి. చూద్దాం. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పి చక్కగా ఇక్కడ రాయబడింది. అంటే నరపుత్రుడు అంటే ఆయన కన్యకు పుట్టాడు కదా, మగవాళ్ళకి పుట్టలేదేమో అనుకుంటారు. మన వాళ్ళకి మరీ అతి ఎక్కువ. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు నరులే, కాబట్టి నరపుత్రులు కాదు అన్నాడు. అంటే మగవాడికి పుడితేనే పుత్రుడు అన్నట్టు, ఆడవాళ్ళకి పుడితే కాదు కదా, ఆమె కన్యక, ఆమెకు భర్త లేడు కదా, ఆమెకు పుట్టాడు కాబట్టి దేవుడు. అట్లాంటివి ఏమి లేవండి. అలా అనుకుంటే యేసు మరి ఆదాము గారికి తండ్రి లేదు, తల్లి లేదు, మరి దేవుడే చేశాడు. మరి ఆయన కూడా దేవుడేగా, ఈయన కూడా దేవుడే కలిగించాడు, దేవుడే పుట్టించాడు. ఈయన కూడా కన్య మరియమ్మ గర్భం ద్వారా ఆల్రెడీ పరలోకంలో ఉన్నప్పుడే ఆయన తన వాక్కు ద్వారా ఆయన కలుగు చేయడం కూడా మనం తర్వాత వచనాల్లో చూద్దాం. కాబట్టి మనం ఆయన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇక తగ్గించుకొని పుట్టాడు కాబట్టి ఈయన దేవుడు అని, కన్యకు పుట్టాడు దేవుడు అని కాదు. ఆమె ఆ అవ్వైనా ఆదామైన ఇద్దరు నరులే. వారిని సృష్టించినప్పుడు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. అంటే ఇద్దరు నరులే అని. కాబట్టి స్త్రీకి పుట్టినా పురుషునికి పుట్టినా నరుడు నరుడే. కాబట్టి దేవుడు నరపుత్రుడు కాడు. అంటే మన వాళ్ళకి ఏంటంటే ఆలోచన, పుత్రుడికి పుట్టలేదుగా,
మగవాడికి పుట్టలేదు కదని ఇలాంటి బెస్ట్ ప్రశ్నలు బాగా వేస్తుంటారు, అతి ఎక్కువ మన వాళ్ళకి. కాబట్టి మరి ఆయన ఎట్లా మరి ఆదాముని ఎలా కన్నాడు అన్న సంగతి మనకు తెలుసు, నేలమట్టితోటే అని 2:7 ఉంటుంది. కాబట్టి ఆదికాండం 1:27 ఏమో చదువుకుంటే మనకేముంటుందంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇద్దరిలో ఎలా పుట్టినా కూడా నరుడు నరుడే, రక్తమాంసాలు కలిగిన వాళ్ళందరూ నరులే. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకం మీద సువార్త ప్రకటించేటప్పుడు ఒక శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పి ఆయన అడగగా దేవుని గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతోటి ఆరాధించాలి అనేది ఒకటి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది. ఇవి 2 ప్రధానమైన ఆజ్ఞలను చెబుతూ వారికి ఒక ప్రశ్న వేశాడు. ఏమని? మార్కు సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాల్లో ఉంది. క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? 36వ వచనం, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. ప్రభు అంటే ఇక్కడ థిక్ లెటర్స్లో ఉంది, పెద్ద అక్షరాలు. ఇక్కడ ఒక ప్రభు ఉంది, పక్కనే ఉంది నా ప్రభు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 2 ప్రభువులు, 2 ప్రభువులు ఉన్నారు. ఎవరు అనేది ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి దీని గురించి అడుగుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. 37వ వచనం, దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, అలాంటప్పుడు ఆయన ఎలాగూ కుమారుడగునని అడిగాను. ఇక్కడ ఏంటంటే దావీదు గారు దేవునితో అంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో, అంటే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నా ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు వారినేమో నా ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడినేమో ప్రభువు నా ప్రభువుతో అనే మాట అంటున్నాడు. నా ప్రభు అంటే దావీదు గారికి కూడా యేసుక్రీస్తు వారు ప్రభువే. కాబట్టి దావీదే మరి ఆయన్ని ప్రభువు అని అంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే నా గురించే చెప్తున్నాడు కదా అని వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం మరి దేవుణ్ణి ప్రభు అంటున్నాడు. మరి నన్ను అలా ఆయన ప్రభు అంటున్నాడు కాబట్టి ఆయనకి నేను ఎలా కుమారుడిని అవుతా? ఆయనకే ప్రభువుని. అలాంటప్పుడు మరి నన్ను ఆయనకు కుమారుడని అంటున్నారే, క్రీస్తు ఆయనకి ఎలా కుమారుడు అవుతాడు అన్న సంగతిని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ప్రభువు, నా ప్రభువు అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆ దావీదు గారికి ప్రభువు అన్న సంగతిని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దావీదు గారికి కూడా యేసుక్రీస్తు వారు ప్రభువే అని. అంటే తండ్రి అయిన దేవుడు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ప్రభువే. కానీ యేసుక్రీస్తు వారు మనుషులందరికీ ప్రభువు. ఈ సంగతి మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఇది లేఖనం దావీదు గారు 110వ కీర్తన 1లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏముంటుందంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అన్నాడు, నీ శత్రువుల్ని నీ పాదాలకు పాదపీఠంగా చేసేంత వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చో అని చెప్పి యేసుక్రీస్తు వారితో దేవుడు అన్న మాట, అది లేఖనం. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా మనకు అర్థం కావాలంటే తండ్రే కుమారుడు కాదు, కుమారుడే తండ్రి కాదు, తండ్రి కుమారుడుగా రాలేదు, ఇద్దరు ఉన్నారన్న సంగతి ఖచ్చితంగా ఈ లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. అయితే ఒక సహోదరుడు ఏమన్నాడంటే యేసుని ఎలా కన్నాడు, ఎలా కలిగించాడు, ఎలా పుట్టించాడు అనే మాట ఒక సహోదరుడు అడిగాడు. ఆ మాటను చూద్దాము. యెషయా గ్రంథం 44:2 వచనం చూద్దాం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు చలివిచుచున్నాడు. ఇక్కడ ఈ మాట ఆలోచిస్తే ఇద్దరు ఒకళ్ళని సృష్టించినట్టుగా గర్భంలో నిన్ను నిర్మించినట్టుగా రెండుగా చెప్తున్నాడు. అంటే
నిన్ను సృష్టించి అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మొట్టమొదట ఆత్మగా సృష్టించడం. ఎందుకంటే ఈ సృష్టిలో దూతలన్నిటిని అందరిని కూడా తన మాట ద్వారానే సృష్టించినట్టుగా మనకు తెలుసు. అయితే ఒక మనిషిని మాత్రమే గర్భంలో నిర్మించినట్టుగా మనకి అర్థమైద్ది. ఎందుకంటే గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు చలవిస్తున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు శరీర ప్రకారంగా ఒకళ్ళు, ఆత్మ ప్రకారంగా ఇద్దరిని దేవుడు కలిగించాడు. ఇద్దరు దేవునికి కుమారులే అన్న సంగతి మనకి ఇక్కడ ఈ లేఖనాన్ని చూస్తే అర్థమవుద్ది. ఏమిటంటే మొదటి ఆదాము, రెండవ ఆదాము. మొదటి ఆదామేమో మనుషుడు, రెండవ ఆదామేమో క్రీస్తు. ఈయన మనుషుడే. అయితే మొదటి ఆదామేమో జీవించే ప్రాణి అని, రెండవ ఆదామేమో జీవింప చేయగల ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరు భూ సంబంధమైన మనుషుడు, ఒకరు పరలోక సంబంధమైన మనుషుడిగా మరి ఇక్కడ మనకు తెలియజేశాడు. కాబట్టి ఇద్దరు దేవునికి కుమారులే, ఇద్దరు దేవుని చేతనే కలుగు చేయబడిన వారు. కాబట్టి ఇద్దరిలో ఉన్నది ఆయన ఆత్మే. అంటే మొదటి ఆదామును కలిగించాడు మట్టితోటి. ఆ మాటలను లేఖనాలలో మనం చూద్దాం. ఆదికాండం 2:7 ఉంటుంది. అలాగే లోకాసు వార్త 3:38 దేవుడే ఆదామును కలిగించినట్టు ఆదాముకు దేవుడే తండ్రి అని అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాల్సిందంటే ఇక్కడ ఇద్దరు మనుషులను చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలను కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుండి 49 వరకు చూస్తే చక్కగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మనుషుల్ని ఎలా తయారు చేశాడు అనేది మనకు కొంత అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనం ముందుకెళ్దాము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలా చేశాడు? ఆదామునైతే నేల మట్టితో చేశాడని, దేవునికి కుమారుడని చెప్పి మనకు లేఖనాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే మరి యేసుక్రీస్తుని ఎలా కన్నాడు, ఎలా ఆయన సృష్టించాడు, ఎలా కలిగించాడు అనేది కొన్ని లేఖనాలను మనం చూద్దాము. మనం ఆదికాండం 1:3 చూసినట్లయితే మరి ఎలా కలిగించాడనే మాట ఇక్కడ ఉంటుంది. మొదట ఆయనను వెలుగుగా తన నోటి ఊపిరి వలన కలిగించినట్టుగా మనకు ఇక్కడ లేఖనం కనపడుతుంది. ఎందుకంటే తన నోటి ఊపిరి వలన ఆత్మగా తనలోని భాగం, ఎందుకంటే తానే వెలుగై ఉన్నాడు, దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి వెలుగైనటువంటి దేవుడు తనలోని వెలుగును ఈ లోకానికి జీవపు వెలుగుగా పుట్టించాడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు పలికిన మాట ఆత్మ సంగతి మనకు లేఖనాల్లో ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట ఆత్మయు జీవమై ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో అన్నిటిని కూడా యేసుక్రీస్తు వారిని మొదట ఎలుగుగాను, ఆ ఎలుగు మనందరికి మనకు జీవనిచ్చే వెలుగుగా ఉండాలని చెప్పి ఆయన ఎలుగుగా మన కోసం సృష్టించినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన నోటి మాటలు ఎలాంటివో అవన్నిటిని కూడా మనం చూద్దాము. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలన్నీ కూడా ఎవరియో లేఖనాన్ని బట్టి చూస్తే అవన్నీ దేవుని మాటలు అన్నట్టుగా మనకు అర్థమైతే చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 14:10 నేను మీతో చెప్పిన మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందును నివసించుచు తన క్రియలు చేస్తున్నాడు. అంటే తండ్రి నా యందు నివసించుచు ఉన్నాడు అన్న సంగతిని ఆయన చెప్తున్నాడు. అలాగే ఆ దేవుని మాటలు ఎలా ఉన్నాయి అని కనుక మనం ఆలోచించినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. ఆత్మయు అంటే దేవుని మాటలన్నీ కూడా ఆత్మ జీవమై ఉన్నాయి అన్న. అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మాటలన్నీ ఎవరై అంటే దేవునివి. ఎలా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం, ఆయన పరిశుద్ధాత్మతోనే అన్ని మాటలు చెప్పినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అలాగే మరి ప్రవచనం కూడా ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, అతను అంకురం ఎదిగి ఫలించును అని చెప్పి అతని యందు ఎవరైతే సిగురుగా ఉంటాడో, దావీదుకు సిగురుగా ఉంటాడో, యెషయాకు మొద్దు నుండి సిగురు పుడుతుందో ఆ సిగురు అనేట ఆయనకు ఆయన మీద ఎలాంటి ఆత్మ అంటే వివేకము జ్ఞానము కలిగినటువంటి ఆత్మ అతని యందు ఉంచుతాను. ఇది ప్రవచనం. సిగురుగా పుట్టిస్తాను, అతని యందు నా ఆత్మను అంటే
జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అతని మీద ఉంటుంది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన బోధించిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చెప్పాడు. అంటే దేవుడు ఏ మాటలైతే భూమి మీద ఉన్నటువంటి నరులందరూ చెప్పమన్నాడో అవే మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్తాడు, నేను తండ్రి యొద్ద ఏ సంగతులు అయితే విన్నానో, ఏ మాటలైతే నా చెవులతో విన్నానో, మరి ఏ సంగతులు నా కంటితో చూసానో అవే నేను చెప్తున్నా. తండ్రి నాకు ఏది మాట్లాడవాలనో ఏది చెప్పాలనో ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం చెబుతున్నాగా, నా అంతటా నేను ఏమి చెప్పట్లేదని స్పష్టంగా చెప్పాడు. అంటే ఆత్మ ఆయనలో ఉండి ప్రతి మాటలను కూడా మాట్లాడిస్తున్నట్టుగా మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి మాటలు కూడా దేవునివే. కాబట్టి ఆ మాటలు ఎలాంటివి అంటే ఆత్మ జీవమునై ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి మొట్టమొదటి వెలుగు కలుగును కాక అంటే ఆ వెలుగు ఏంటంటే జీవపు వెలుగు, జీవము, ఆత్మ జీవమై ఉన్న సంగతి మనకు అర్థం కావాలి. ఆ మాటలో ఉన్న జీవమే మనకు వెలుగుగాను, దేవుని శక్తిగా, దేవుని జ్ఞానముగా, దేవుని కుమారుడిగా మనకు మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు అర్థమైపోయింది. ఎందుకంటే మనకు యోహాను సువార్త 1లో ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడని. కాకపోతే ఇక్కడ దేవుని వాక్యము దేవుడై ఉన్నాడనే మాటను కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు లేఖనాలు అర్థం చేసుకోవాలంటే అంటే దేవుడు ఉన్నాడు కానీ దేవుని దగ్గర వాక్యం మాత్రం దేవుడు అంత సేమ్ టు సేమ్ దేవుడు కాదు, కానీ దేవుడు అంత శక్తి కలిగి ఉంది, దేవునికి దేవుడు లాంటిది అన్న సంగతి అర్థం చేయడం కూడా ఇక్కడ చెప్పబడింది. అంటే ఏ గాడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ దానికి అర్థం ఏంటంటే న్యాయాధిపతి. నిజంగా న్యాయాధిపతి అంటే ఒకప్పుడు దేవుడు న్యాయాధిపతులందరినీ కూడా ఏమని చెప్పాడు, దేవుడు అని చెప్పారు. ఎందుకంటే మోషే ఫరోకు దేవుడిగా నియమించాడు, న్యాయాధిపతులందరిని కూడా దేవుడిగానే పిలిచాడు. ఏమైనా వ్యాజ్యం ఉంటే న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావాలంటే వాటిని న్యాయాధిపతి అంటే దేవుడిగానే ఆయన మరి నిర్గమాకాండంలో తెలియజేశాడు. కాబట్టి అక్కడ ఒక దేవుడుగా అంటే లోకంలో మనుషులందరూ ఏమనుకుంటారండి, ఏదైనా మనకి మేలు చేస్తే అబ్బా దేవుళ్ళ వచ్చి సాయం చేసేవయ్యా అంటాం. లేదా లోకంలో ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అట్లా దేవుళ్ళుగా అంటే దేవుడు అంత శక్తి కలిగి ఉన్నదని చెప్పాడే తప్ప నిజంగా ఆ వాక్కు దేవుడని కాదు. అలా ఆ వాక్యే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన మాట యోహాను సువార్త 1:14లో ఉంటుంది. కాబట్టి ఆ మాట కూడా ఏముంటుందంటే మరి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అలాగనే అద్వితీయ మన తండ్రి వలన కలిగిన ఇక్కడ మాట ఇది గుర్తుంచుకోవాలి. ఆ కుమారుడు ఎలా అంటే తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొన్నాం. ఆయన మహిమ అంటే దేవుని కుమారుడు అని చెప్పడమే ఆయన మహిమ. దేవుడు ఆయనకి ఇచ్చిన మహిమ ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. ఏమంటే రాజు కుమారుడు అంటే మామూలు విషయమా? అంతకన్నా ఎక్కువ రాజు కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే ఆ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మహిమ అదే. కాబట్టి అద్వితీయ దేవుని వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన గుర్తించాం. కాబట్టి దేవుని వల్ల కలిగాడన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా ఏమంటాడు, జనదైక కుమారుడు అంటాడు. ఆయన జనదైక కుమారుడు అంటే శరీరము లేకుండా ఆత్మగానే జన్మించినోడని మనం అర్థం చేసుకోవాలి, జనిదైక కుమారుడు అని. కాబట్టి ఎబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్మ పుట్టినటువంటి ఆయనకు శరీరాన్ని ఇచ్చింది కూడా దేవుడే అన్న సంగతి మనకు ఎబ్రీ పత్రిక 10:5లో ఉంటుంది. పూర్ణ హోమాలు బలులు నీకు ఇష్టం లేవు, నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు, కాబట్టి ఆ శరీరంతో నేను నిన్ను మహిమపరచాలి తండ్రి అని దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు అక్కడ లేఖనాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడు మనందరికీ తన ఆత్మలో భాగాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారికైనా పరిశుద్ధాత్మకైనా దూతలకైనా సకల సృష్టికి ఆయనలో భాగమే. ఆయన సర్వ సృష్టిలో దేవుడు ఉన్నాడు, సర్వ సృష్టిలో ఉన్నాడు, ఆయన అన్నిటిలో అందరిగా ఉన్నాడు అన్న సంగతి మనకు ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఆయన అందరిలో ఉన్నాడని. అట్లా దేవుడు సపరేట్గా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సపరేట్గా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మలో భాగం మనం. అదే భక్తులందరూ అదే మాట అంటారు. అది కూడా చూద్దాం 2 మాటలు. కీర్తన గ్రంథం 16:5 ఇలా ఉంది, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అంటే యెహోవా నా స్వాస్థ్య భాగం అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అలాగే 119వ కీర్తన 57లో కూడా యెహోవా నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. అంటే యెహోవా నుంచే మనందరం వచ్చినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా 119వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది,
119, 130లో నీ వాక్యములు అంటే నీ మాటలు వెల్లడి అగుట తోడనే ఎలుగు కలిగేను అని అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు. అంటే నీ వాక్కు నోటి ద్వారా ఏ వాక్ అయితే ఆయన పలికాడో ఆ వాక్కు కార్యరూపం దాల్చింది. కాబట్టి ఆ ఎలుగును దేవుడే సృష్టించినట్టుగా మనకు అర్థం కావాలి. యోహానుగా యేసుక్రీస్తు వారు కూడా మరి యోహాను సువార్తలో ఆయన ప్రకటించిన సమయంలో పలికిన మాట 8వ అధ్యాయము 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. 12వ అధ్యాయం 35వ వచనం, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండానట్లు మీకు ఎలుగు ఉండగానే నడువుడి, ఎలుగు ఉండగానే నడువుడి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ముందు ఏమని చెప్పాడు? నన్ను వెంబడిస్తే మీరు జీవపు ఎలుగు కలిగి ఉంటారు అంటున్నాడు. అంటే ఈ లోకంలో నేను ఉన్నప్పుడే మరి చీకటి కమ్మక ముందే నన్ను వెంబడించుడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఎలుగు సంబంధులు అంటున్నాడు. ఎలుగు సంబంధుల వలె ఉండాలట. అంటే వెలుగు సంబంధులు అంటే దేవుని సంబంధులు, వెలుగు కుమారులు అన్నట్టుగా ఇక్కడ పుట్టినోట్లో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఎలుగుగా దేవుడు మొట్టమొదట కలిగించాడన్న సంగతి, యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగై ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. అలాగనే ఈ 36వ వచనంలో ఏమంటాడంటే ఎలుగునందు విశ్వాసం ఉంచుడి. ఎలుగునందు విశ్వాసం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. వెలుగంటే క్రీస్తు అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకొక ఉపమానం చెప్పాడు. కాబట్టి ఆ సహోదరుడు 3-4 క్వశ్చన్లు వేసాడు. అంటే దేవుడు ఎలా కన్నాడు, ఎలా కలిగించాడు, ఎలా పుట్టించాడు అనే మాటకు ఇక్కడ ఒక ఉపమానంగా ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు. అది చదువుకొని దాన్ని ధ్యానించినట్లయితే మనకు కొంత అర్థమవుతుంది. అదేంటంటే మత్తయి గారు రాసినట్టు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు పండు, ఇక్కడ చెట్టు పండు అంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? చెట్టు మంచిదంటే పండు కూడా మంచిది అనుకో, లేదా చెట్టు చెడ్డదైతే పండు కూడా చెడ్డదే అనుకో. అయితే పండు వలన చెట్టు తెలుస్తుందట. పండు వలన చెట్టు అంటే ఇక్కడ నిజంగా పండు చెట్టు గురించి చెప్పటం లేదండి. ఇక్కడ చెట్టు పండు అంటే మనకి వాక్య ప్రకారం యేసుక్రీస్తు వారి యొక్క అర్థం ఏంటంటే చెట్టు అంటే దేవుడుగాను, పండు అంటే తన గురించే చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చెట్టు ఎలా కంటుంది పండుని, ఇది మనకు అర్థం కావాలి. ఒక ప్రశ్న, సహోదరుడా నువ్వు ప్రశ్నించావు కాబట్టి నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటల బట్టి చెట్టు పండుని కలిగించింది. చెట్టు పండుని కలిగించింది. ఎట్లా కలిగించింది? చెట్టు పండుని పుట్టించింది. ఎట్లా పుట్టించింది? చెట్టు ఈ పండుతో కలిసి ఉంది. ఎట్లా కలిసి ఉంది? ఇవి రెండు ఏకమై ఉన్నవి. ఎట్లా? ఇది ఎట్లా కలిగినయో కనుక అర్థమైతే ఆ దేవునికి యేసుక్రీస్తు వారు ఎట్లా పుట్టాడో ఆటోమేటిక్ అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ చెట్టు దేవుడు అనుకుంటే పండు యేసుక్రీస్తు. కాబట్టి చెట్టుకు పండు ఎట్టగలిగింది? ఇది మనకు అర్థమైద్దా? చెట్టు ఎట్లా పుట్టించింది ఆ పండుని? మనం అది మొట్టమొదట మనం మొక్కేస్తాం కదా, మరి అది ఆ చెట్టు పెద్దగైన తర్వాత అది ఎట్లా కంటుంది? అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భాష ఏంటంటే అదే పక్షులు అయితేనేమో గుడ్లు పెట్టింది అంటాం కనే విషయంలో, మనుషులైతే కన్నారు అంటాం, జంతువులు అయితే ఈయన్ని అంటాం, చెట్టు అయితే కలిగించింది అంటాం. కాబట్టి పుట్టాడన్నా కలిగించాడన్నా సృష్టించాడన్నా అన్నీ ఒకటే, క్రియేషన్ అంతే, సృష్టికర్త కాబట్టి దేవుడు క్రియేషన్ అని మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు కలిగించాడంటే దేవుని శక్తిని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. కానీ ఎట్టా కన్నాడు అంటే ఏం చెప్తాం మనం? ఈ మాటలకు మనకు అర్థం కావాలి. వీటికి నువ్వు సమాధానం చెప్పగలిగితే మరి ఆ చెట్టు ఆ పండుని ఎట్లా కలిగించింది, ఆ పండు చెట్టుకి ఎట్లా పుట్టింది, ఆ చెట్టు పండు రెండు ఎలా కలిసి ఉన్నాయి? చెట్టులో పండు ఉంది, పండులో చెట్టు ఉంది. మరి ఎందుకంటే చెట్టుకి పండు పుడుతుంది, మళ్ళీ ఆ పండుని మళ్ళీ నాటితే మళ్ళీ చెట్టు అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఒకటి అర్థం కావాలి, చెట్టు పండును కలగలుగుతుంది కానీ ఈ పండు మళ్ళా భూమిలో పెట్టినా వేరొక చెట్టు వచ్చింది కానీ ఆ పండుని కన్నా చెట్టు రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పండుని తీసి విత్తనం తీసి నాటితే వేరొక చెట్టు వచ్చింది కానీ
ఆ పండును పుట్టించిన చెట్టు మళ్ళా రాదు, వేరే చెట్టు వస్తుంది. కాబట్టి తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, చెట్టు చెట్టే, పండు పండే, ఈ రెండు ఏకమై ఉంటాయి ఒక విషయంలో. ఎందుకంటే ఈ చెట్టు నుంచి పండు వచ్చింది, ఆ పండు నుంచి మళ్ళీ చెట్టు వచ్చింది. ఈ విధంగా అర్థం చేసుకుంటే రెండు ఒకటే అనుకోవచ్చు. కానీ చెట్టు చెట్టే, పండు పండే. చెట్టును తినలేము కానీ పండును తింటాం. అలాగే దేవుడు కనిపించడు కానీ యేసుక్రీస్తు కనిపించాడు. ఆయన మన కొరకు తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదర, ఈ విధంగా మనకు ఈ భూ సంబంధమైన విషయాలే కొన్ని అర్థం కావు. అలాంటిది పరలోకంలో యేసుక్రీస్తు వారిని దేవుడు ఎలా కన్నాడు, ఎలా పుట్టించాడు, ఎలా కలిగించాడంటే ఏం చెప్తే అర్థమవుతుంది? ఇన్ని లేఖనాలు ఉన్నాయి. ఆయన ఆది సంభూతుడిగా దేవుడే పుట్టించాడని చెప్పి బైబిల్లో పౌలు గారు చెప్పాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతాయి కదా. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన ఎలుగుగా క్రీస్తుని కలిగించాడు. ఆయన్ని జ్ఞానముగాను దేవుని శక్తిగాను పౌలు గారు ఎన్నో సాక్ష్యాలు చెప్పాడు. కాబట్టి తన నోటి ఊపిరి చేత తన వాక్కు ద్వారానే ఎలుగు కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది, ఆత్మ ఉంది. ఆ మాట ఆత్మ జీవమే కాబట్టి ఆ ఎలుగు కలిగింది. ఆ ఎలుగే యేసుక్రీస్తు వారు. ఆ ఎలుగే మనకు జీవపు ఎలుగుగా మనకిచ్చాడు. ఇప్పుడు ఆ ఎలుగును కలిగి ఉంటేనే మనం నిత్య జీవానికి వెళ్ళటానికి మనకు వాక్యం అర్థం. ఆ ఎలుగు లేకుండా చీకట్లో ఉంటే మనం సాతాను ఎంబడిపోతాం. కాబట్టి ఆ ఎలుగే యేసుక్రీస్తు సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి మరి మూలరాయి ఆయనే. పర్వతం అంటాడు దేవుడు, పర్వతం అంటాడు, పర్వతం నుండి తీయబడ్డ రాయి అంటాడు. జీవవృక్షం అంటాడు, జీవవృక్షాన్ని నాటింది కూడా దేవుడే. ఆ వృక్షానికి కుడి వైపున ఎడం వైపున చేతులు ఉన్నాయి. ఎన్నైనా మొత్తం దేవుడే ముందు, దేవుడే కలిగించాడు, దేవుడే నాటాడు, దేవుడే మూలరాతిగా వేశాడు. ఈ విధంగా ఎన్ని మాటలు ఉన్నా కానీ దేవుడు కలిగించినట్టే ఉంది. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తాడు, నేను పుట్టాను, ఈ లోకానికి వచ్చానని. పుట్టాను అంటే అక్కడ కన్నవాడు ఉంటేనే కదా. అందుకనే కీర్తనాకారుడు కీర్తన 2:7 కట్టడలు వివరించేది. కట్టడలు అంటే నియమాలు, పద్ధతులు. మొదటి నుంచి ఉన్న పద్ధతి ఏంటంటే అది చెప్తున్నాడు, నేను వివరిస్తానని చెప్పి దావీదు గారు అంటాడు. ఏమని? నేడు నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను, నేడు నేను నిన్ను కన్నాను అని అంటే అర్థం ఏంటండి? దేవుడు కన్నాడు. కన్నవాళ్ళు ఎవరు మనకు తెలుసు కదా. ఈయన చెప్పేది వచ్చిన తర్వాత నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పంపగా వచ్చిన ఆయన నా సొంత తండ్రి అన్నాడు కదా. ఇక తండ్రి కన్నవాడు ఇవి కూడా అర్థం కావా మనకి? అదేమంటే ఈ భూమి మీద కన్నప్పుడు సంగతి అది భూమి మీద కన్నప్పుడు కాదు, అప్పుడే ఎప్పుడో ఒక దావీదు గారు అంటే క్రీస్తుకు పూర్వం 1000 అంటే 1000 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు అంటే దేవుడు ఎప్పుడు చెప్పినా కూడా నేడే అంటాడు. ఆదిలో దాన్ని కూడా నేడే అంటాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి ఆయన నేడే అంటాడు. కాబట్టి ఆదిలో పుట్టించినప్పుడు మాట చెప్తున్నాడు ఆయన. నేడు కన్నానంటే మనకంటే ఈ నేడు ఉంటుంది. దేవుడికి నేడు ఏంటి? దేవుడు ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో చెప్తాడు. కాబట్టి ఆయన ఆదిలోనే నేను కన్నాను. కట్టడంటే నియమాలు అవే. పూర్వకాలం మంది కన్నాను. బైబుల్ వాక్యం ఉంది, దావీదు గారు చెప్పాడు. దాన్ని అపోస్తులు కూడా సాక్ష్యం చెప్పారు, పౌలు గారు. ఇదే కీర్తన గ్రంథానికి జ్ఞాపకం చేసుకుంటూ. అలాగే హెబ్రీ పత్రికలో కూడా 1, 6, 7 వచనాల్లో కూడా అదే ఉంటుంది, 5, 6 వచనాల్లో. ఎందుకంటే నేడు నేను నిన్ను కన్నాను అని ఎవరితోనైనా చెప్పినా నువ్వు నాకు కుమారుడివై ఉంటావు, నేను నీకు దేవుడినై ఉంటాను అని చెప్పి చక్కగా ఉంటాయి మాటలు. హెబ్రీ పత్రికలో కూడా ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యాన్ని అర్థం చేసుకొని ఎలా కన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఎలా చెప్తాం, లేఖనాన్ని బట్టి కలిగించాడు అన్న సంగతి మనకు అర్థం. ఎలుగును కలిగించాడు. ఆ ఎలుగు మనకు జీవపు ఎలుగుగా మనకి ఇచ్చాడు. ఆయన చెప్పాడు, నేను మీకు వెలుగును అని. నన్ను వెంబడిస్తే మీరు జీవపు ఎలుగు కలిగి ఉంటారన్నాడు. ఇక ఇంతకన్నా ఏం కావాలి? మీరు వెలుగుని విశ్వసించండి అంటున్నాడు. మరి ఆయన యేసుక్రీస్తు వారిని విశ్వసించమని చెబుతాడు. అంటే ఆయన ఎలుగనే కదా అర్థం. దేవుడు ఎలుగే, యేసుక్రీస్తు వెలుగే. యేసుక్రీస్తు ఇంకా మనతో ఏమంటాడు? మత్తయి సువార్తలో అంటాడు, ఏమన్నా 5:14 అక్కడ ఉంటుంది. ఏమనంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. మనం కూడా వెలుగుమే. యేసుక్రీస్తు వారు ఆత్మ, దేవుడు ఆత్మ. మనల్ని కూడా తన ఆత్మలో పాలు దయచేసిన అన్న సంగతి కూడా యోహాను గారు చెప్తాడు. మొదటి యోహాను 4లో ఉంటుంది. మనం కూడా దేవుని ఆత్మలో పాలు, ఆయనలో భాగం. ఇలా తండ్రి కుమారుల బంధమే ఉంది తప్ప అక్కడ ముగ్గురు లేరు. యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు, తండ్రి నిత్యుడు అంటే ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఆత్మలు ఇవి లేవు. అంటే వీళ్ళిద్దరూ దేవునికి కుమారత్వాన్నే కలిగి ఉన్నారు. తండ్రే సృష్టికర్త, తండ్రే నిత్యుడు. ఏ పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఆత్మ, అది ఆయనది సపరేట్గా ఆయనకు ఉన్నటువంటి ఆత్మ యేసుక్రీస్తు వారిని కలిగించాడు. కాబట్టి
ఈ విధంగా మనం ఆ ఆత్మ కూడా ఏమంటుంది, దేవుడు చెప్పినట్టుగా క్రీస్తులోకి వచ్చి ఏమంటుంది, తండ్రి, నాయన, అబ్బా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది మన తరపున. అవన్నీ వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా ఏం చెప్తాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీతో ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. అంటే సత్య స్వరూపైన ఆత్మ, అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ వచ్చినప్పుడు దేవుని మాటలే ఆయన చెప్తాడు. ఆ మాటలు కూడా దేవుడు క్రీస్తుకి ఏ మాటలైతే ఇచ్చాడో ఆ మాటలనే ఈ పరిశుద్ధాత్మ కూడా తీసుకొని వాటినే వివరించి అపోస్తులకి మనకి వివరించినట్టుగా చెప్పుద్ది. అంటే యేసుక్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలనే తీసుకొని పరిశుద్ధాత్మ కూడా వారికి వివరించి చెప్తుంది. అంతే. ఇక్కడ దేవుని మాటలు క్రీస్తుకి ఇచ్చాడు, క్రీస్తు మాటలు పరిశుద్ధాత్మకు వచ్చినాయి. పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు ఇప్పుడు మనందరం కూడా వింటున్నాం, అనుసరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిత్యులు కూడా ముగ్గురు లేరు. తండ్రి ఒక్కడే నిత్యుడు, తండ్రి ఒక్కడే సృష్టికర్త. కాబట్టి లేఖనాల్లోని మరి సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే మనకు ఎటొచ్చి పరలోకం కావాలి, అందుకే ఈ ప్రయాస అంతా. లేకపోతే మనం ఒకళ్ళకన్నా ఒకళ్ళు గొప్పవాళ్ళమని కాదు, లేకపోతే తెలియదని కాదు, కానీ మీకు తెలుసు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ బుర్రకు ఒక ఆలోచన వస్తుంది. కొన్ని ఇందులో పరిశుద్ధాత్మ ఆలోచనలు ఉంటాయి, లోక జ్ఞానంతో ఆలోచించే ఉంటాయి. అందుకనే చెప్తున్నా, సాతాను కూడా ఇదే సత్యం అన్నట్టుగా దొంగ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సత్యాన్ని గ్రహించండి. ఇందులో ఏదైనా లేఖనాలు లేకుండా నేను ఏదైనా చెప్పుంటే నన్ను కూడా హెచ్చరించండి. లేఖనం లేకుండా మీరు అనుకున్నటువంటి లేఖనం ఇంకొకళ్ళని కాదు, బైబిల్లో లేఖనాన్ని చూపించి దాని గురించి ఎవరించి చెప్పానా, లేకపోతే నా సొంతంగా ఏదైనా ఒక మాట చెప్పానా? ఏదైనా సొంతంగా చెప్తే చెప్పండి, లేని దాన్ని చెప్తే చెప్పండి. నన్ను సరిచేయమని మిమ్మల్ని కోరుకుంటూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.